సాయిరామ్. నేను మీ అశోక్ మహారాజ్. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. వీడియోని చివరిదాకా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. యంత్ర సాధన విధానము అనే ఎపిసోడ్లో బుధ యంత్రము దాని తయారీ విధానం గురించి తెలుసుకుందాము. అది ఎవరు ధరించవచ్చు, దానివల్ల కలిగేటువంటి ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ యొక్క బుధ యంత్రంలో ఈరోజు కవచము లేదంటే ధారణా యంత్రము లేదా రక్ష ఇట్లా ఏదైనా పిలవచ్చు దాన్ని. ఆ యంత్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. 2 రాగి రేకుల పైన 18 గళ్ళు వేసి ఆ 2 రాగి రేకులు కలిపి ఒక డాలర్గా తయారు చేసుకొని మెడలో ధరించేదే కవచ యంత్రము. ఇది 3 సెంటీమీటర్లకి 3 సెంటీమీటర్లు పొడుగు వెడల్పుతో కూడి ఉంటుంది. ఒక చిన్న డాలర్ లాగా ఉంటుంది. ఈ యంత్రము ధరించడం వల్ల వ్యాపార అభివృద్ధి కలుగుతుంది, ఆర్థిక పుష్టి కలుగుతుంది, కళల్లో ప్రవేశం కలుగుతుంది. అదేవిధంగా గాత్రము, సంగీతము ఇలాంటి వాటిల్లో మంచిగా రాణించగలుగుతారు. మరియు ఎవరైతే ఈ యొక్క మార్కెటింగ్ బిజినెస్ చేస్తూ ఉంటారో, ముఖ్యంగా వ్యాపారము వాళ్ళకి కూడా ఇది మంచిగా కలిసి రావడం జరుగుతుంది. యాంకర్స్ కావచ్చు, లేదంటే న్యూస్ రీడర్స్ కావచ్చు, అంటే వార్తలు చదివేటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడాను ఈ యంత్రం ద్వారా మంచి ఫలితాలు అనేటివి వస్తుంది. ఈ యంత్రము ఎవరు ధారణ చేయవచ్చు అంటే కన్యా రాశి మరి లగ్నం వారు, అదేవిధంగా మిథున రాశి మరి లగ్నం వారు ధారణ చేయవచ్చు. లేదా జన్మజాతకంలో బుధుడు నీచ పొంది ఉంటే, లేదా 6, 8, 12 స్థానాల్లో ఉన్న, మానసిక స్థితి సరిగ్గా లేకుండా ఉన్న వీరందరూ కూడా ఈ యంత్రధారణ చేయవచ్చు. అదేవిధంగా 5, 15, 23 తారీఖుల్లో జన్మించిన వారు కూడా ఈ యొక్క బుధ యంత్రాన్ని ధారణ చేయవచ్చు. ఈ యంత్రాలలో ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీ ద్వారా మీకు పాజిటివ్ వైబ్రేషన్ రావడము, తద్వారా మీ యొక్క అభివృద్ధికి తోడ్పడుతుంది. కేవలం యంత్రాన్ని మెడలో వేసేసుకుంటే నాకు అన్నీ వచ్చేస్తాయా, వ్యాపారం బాగా జరిగిపోతుందా, ఆర్థికంగా నేను గొప్పగా అయిపోతానా, లేదా గొప్ప కళాకారుని అయిపోతానంటే కాదు. ఇక్కడ మీ ప్రయత్నము కూడా ఉండాలి. యంత్రాన్ని మెడలో ధరించినంత కవచాన్ని మెడలో ధరించినంత మాత్రాన సరిపోదు. కవచ బీజ మంత్రాన్ని ప్రతిరోజు కనీసం ఒక మాలైనా చేస్తూ రావాలి. అలా చేయగా క్రమంగా యంత్రం యొక్క ప్రభావం చేత, మీ యొక్క ప్రయత్నం చేత మీరు అనుకున్నటువంటి లక్ష్యాలని మీరు చేరుకోగలుగుతారు. అంతేగాని యంత్రాన్ని తయారు చేశారు, లేదా యంత్రాన్ని మార్కెట్లో అమ్మారు, లేదా ఆన్లైన్లో అమ్మారు అని చెప్పి కొని మెడలో వేసుకున్నంత మాత్రాన ఏది ఒరగదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. సర్వత్రా శుభం కలుగ్గాక, సర్వత్రా మంగళం కలుగ్గాక. సాయిరామ్.